నమస్కారం దూరదర్శన్ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. మారిటైమ్ ఇండియా సమిట్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ 2030 నాటికి 23 జలమార్గాలు అందుబాటులోకి తేవడమే లక్ష్యమని వెల్లడి. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించేందుకు కసరత్తును ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం, సుంకాల తగ్గింపుపై ఆర్థిక శాఖ మంతనాలు, ఒపెక్ దేశాలతో త్వరలో సమావేశం కానున్న భారత్. రోజువారీ కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోందన్న కేంద్రం, మరణాల సంఖ్య కూడా తగ్గుముఖం పడుతోందని వెల్లడి. కరోనా వ్యాక్సిన్ తొలి డోసును వేయించుకున్న మంత్రులు, వ్యాక్సిన్ వచ్చినా కరోనా జాగ్రత్తలు పాటించడంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచన. ఉద్యోగాల కల్పన విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతను మోసగిస్తున్నాయన్న భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపు. కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్క్ను ధరించడం, ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు. మారిటైమ్ ఇండియా సమిట్ 2021ని ప్రధాని నరేంద్ర మోదీ నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ దేశంలో జలమార్గాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోందని చెప్పారు. దేశీయ జలమార్గాలు సరుకుల రవాణాకు చౌకైనవే కాకుండా పర్యావరణ హితమైనవని అన్నారు. 2030 నాటికి 23 జలమార్గాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని తెలిపారు. దేశంలోని సుదూరమైన తీరం వెంబడి 189 లైట్ హౌజులున్నాయని తెలిపారు. వీటిలో 78 లైట్ హౌజుల సమీపంలోని ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. పోర్టులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ సదస్సు ఎల్లుండి వరకు కొనసాగుతుంది. రష్యా, అమెరికా, డెన్మార్క్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఖతార్ తదితర దేశాలు సదస్సులో పాల్గొంటున్నాయి. ఈ సదస్సు ద్వారా సుమారు 3.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు దేశంలోకి వచ్చే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. Very sincere about growing in the maritime sector and emerging as a leading blue economy of the world. Our leading focus area includes upgrade current infrastructure, create next generation infrastructure, boost the reform journey. Through these steps, we aim to give strength to our vision of Atmanirbhar Bharat. Friends, new maritime infrastructure is a great means to boost ease of living. RoRo and RoPax projects are also significant elements of our vision of harnessing our rivers. Waterdromes at 16 locations are being developed to enable seaplane operations. River cruise terminal infrastructure and jetties are being developed on 5 national waterways. Friends, we aim at domestic and international cruise terminal development at selected ports through infrastructure development and enhancement by 2023. India has as many as 189 lighthouses across this vast coastline. We have drawn up a program for developing tourism in the land next to 78 lighthouses. The key objective of this initiative is to enhance development of the existing lighthouses and its surrounding areas into unique maritime tourism landmarks. Steps are also being taken to introduce urban water transport system in key states and cities such as Kochi, Mumbai, Gujarat, and Goa. Friends, like all other sectors, we are ensuring that work relating to maritime
does not happen in silos. We recently made the ambit wider by renaming Ministry of Shipping and Ministry of Ports, Shipping and Waterways. The ministry will strive for excellence in maritime shipping and navigation, education and training for the mercantile marine, shipbuilding and ship repair industry, ship breakings, fishing vessels industry and floating craft industry. Friends, the Ministry of Port, Shipping and Waterways has created a list of 400 investable projects. దేశంలో మునుపెన్నడూ లేనంతగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతూ ఉండడంతో చమురు ధరలను తగ్గించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దేశంలో ఇంధన ధరలను అదుపులోకి తీసుకురావడానికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో ప్రయత్నాలను మొదలుపెట్టింది. ప్రధానంగా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం ద్వారా ధరల్ని అదుపులోకి తేవాలని భావిస్తోంది. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద చమురు వినియోగదారైన భారత్ ఇంధనం కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. దీంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిన ప్రతిసారి దేశీయ మార్కెట్లోనూ పెట్రోల్ డీజిల్ ధరలు పరుగులు పెడుతున్నాయి. కాగా గతేడాది కరోనా మహమ్మారి ప్రభావం కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులలో కూరుకుపోవడంతో ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు గత 12 నెలల్లో 2 సార్లు పెట్రోల్ డీజిల్పై సుంకాలను పెంచింది. దీనికి తోడు కరోనా కారణంగా చమురు ఉత్పత్తి తగ్గడం, కరోనా తగ్గుముఖం పట్టడంతో ఒక్కసారిగా ఇంధన వినియోగం పెరగడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగాయి. దీని ప్రభావం దేశీయంగా ఇంధన ధరలు పెరగడానికి కూడా కారణమైంది. ఈ నేపథ్యంలో చమురు ఉత్పత్తి దేశాలతో మంత్రాలు జరుపుతున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల ప్రకటించారు. ఇప్పటికే ఒపెక్ దేశాల ప్రతినిధులతో పలుమార్లు చర్చలు కూడా జరిపిన భారత్ త్వరలో ఒపెక్ దేశాలతో పూర్తిస్థాయి సమావేశం నిర్వహించాలని భావిస్తోంది. ముడి చమురు ఉత్పత్తిని పెంచి ధరలు తగ్గేలా చూడాలని ఒపెక్ దేశాలను ఈ సమావేశంలో కోరనుంది. ఈ సమావేశం తర్వాత పన్ను తగ్గింపుపై ఓ నిర్ణయం వెలువడే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు దేశంలో ఇంధన ధరల్ని అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సమాయత్తమైంది. ఇందుకోసం రాష్ట్రాలు, చమురు సంస్థలు, చమురు మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతున్నాయి. ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలకు ఇబ్బంది కలగకుండా సామాన్యులపై పన్ను భారం తగ్గించే పరిష్కారం కనుగొనాలని ఆర్థిక శాఖ ఆయా ఏజెన్సీలను కోరింది. రెండో దశ వ్యాక్సినేషన్లో భాగంగా 60 ఏళ్లు పైబడిన వారితో పాటు 45 ఏళ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. అర్హులైన వాళ్లంతా కోవిన్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకుని ప్రభుత్వ, ప్రైవేటు కేంద్రాల్లో వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. మరిన్ని వివరాలు. అర్హులైన సామాన్య ప్రజానీకానికి దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు, రాజకీయ ప్రముఖులు ఈరోజు వ్యాక్సిన్ తీసుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో టీకా తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలకు, కోవిడ్ను కట్టడి చేసేందుకు అహర్నిశలు విధులు నిర్వహించిన వైద్యులు, ఇతర కరోనా యోధులకు కేంద్ర మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ప్రజలందరూ భయపడకుండా టీకా వేయించుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 10,000 కేంద్రాల్లో వ్యాక్సిన్ అందిస్తున్నామని, రానున్న రోజుల్లో ఈ సంఖ్యను 20,000కు పెంచనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, ఆయన సతీమణి ఢిల్లీలోని హార్ట్ అండ్ లంగ్ ఇన్స్టిట్యూట్లో తొలి డోస్ కోవిడ్ టీకా తీసుకున్నారు. अपना वैक्सीनेशन उसकी पहली डोज यहाँ दिल्ली के प्रतिष्ठित दिल्ली हार्ट एंड लंग हॉस्पिटल में अब से ठीक आधा घंटा पहले लगवाई है. देश के समस्त उन नागरिकों को जिनकी उम्र 60 साल से ऊपर है या वो 45 साल और 59 साल के बीच में है और उन्हें कोमॉर्बिडिटीज यानी कोई और दूसरी प्रमुख बीमारियां हैं, उन सबसे मेरी अपील है कि देश भर में हजारों सरकारी और प्राइवेट अस्पतालों में भारत सरकार ने अपने खर्चे से सारे देशवासियों के लिए वैक्सीन की व्यवस्था की है कि ये वैक्सीन कोविड के खिलाफ लड़ाई में हम सब भारतवासियों के लिए संजीवनी का काम कर रहेगी. ये संजीवनी आपके निकट के
सरकारी एवं प्राइवेट अस्पताल के अंदर उपलब्ध है। मैंने और मेरी पत्नी ने अस्पताल में अपनी अपनी डोज के लिए 250 रुपया देकर इस वैक्सीन को लगवाया है। రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా కోవిడ్ టీకా తొలి డోసు వేసుకున్నారు. ఢిల్లీలోని ఆర్ఆర్ హాస్పిటల్లో ఆయన టీకా తీసుకున్నారు. సతీమణితో కలిసి వచ్చి టీకా వేయించుకున్న ఆయన అర్హులైన వారంతా టీకా వేసుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇక బీహార్లోని పట్నా ఎయిమ్స్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా తొలి డోసు టీకా తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 250 రూపాయలు చెల్లించి వ్యాక్సిన్ తీసుకోవాలని కేంద్ర మంత్రులంతా నిర్ణయించుకున్నామని, తాను డబ్బులు చెల్లించి టీకా తీసుకున్నానని చెప్పారు. एम्स पटना में आकर कोविड का वैक्सीन लगवाया है और हम सभी केंद्रीय मंत्रियों ने ये निर्णय किया था कि हम लोग अपनी स्वयं की इच्छा से 250 रुपये का भुगतान भी करेंगे। ये सारे केंद्रीय मंत्रियों ने फैसला किया था, तो आज मैं एम्स को 250 रुपये की सहयोग राशि भी दूंगा, दे चुका हूं। ఇక శ్రీనగర్లో జమ్మూ కాశ్మీర్ నేత, నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ ఫారూక్ అబ్దుల్లా షేరే కశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కాలేజీలో ఆయన తొలి డోసు టీకా వేయించుకున్నారు. రాజ్యసభ సభ్యులు కె కేశవరావు కూడా ఈరోజు వ్యాక్సిన్ వేయించుకున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అలాగే ఆయన సతీమణి ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్పర్సన్ ఉష కూడా టీకా వేయించుకున్నారు. మేయర్ గుండా ప్రకాశ్రావు కూడా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా రెండో దశ వ్యాప్తి లేదని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని సూచించారు. కరోనాపై జరుగుతున్న పోరులో వైద్య సిబ్బంది చేస్తున్న కృషిని కొనియాడారు. అర్హులైన వారంతా వ్యాక్సిన్ తీసుకోవాలని మంత్రి సూచించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తెలంగాణలో కరోనా తొలి కేసు వెలుగు చూసి ఏడాది పూర్తయింది. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు రాష్ట్రంలో కరోనా మహమ్మారి జాడ వెలుగు చూసింది. విదేశాల నుంచి వచ్చిన ఒక యువకుడికి వైరస్ సోకినట్లు గుర్తించి గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ సందర్భంగా కరోనా సోకిన తొలి బాధితుడితో పాటు ఆరోగ్య సిబ్బందితో ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ భేటీ అయ్యారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య సిబ్బందికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల మాట్లాడుతూ వైరస్ వస్తే శవాల గుట్టలే ఉంటాయని అందరం భయపడ్డామని, దేశంతో పాటు రాష్ట్రంలోనూ అలాంటి పరిస్థితి తలెత్తలేదన్నారు. వైద్యులు, పారిశుద్ధ్య కార్మికుల సహకారంతో బయటపడుతున్నామన్నారు. వైద్య సిబ్బంది, ప్రభుత్వ శాఖలు నిర్విరామంగా పనిచేశాయని, వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బంది ఎనలేని సేవ చేశారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై గతంలో వ్యతిరేక భావం ఉండేదని, కరోనా సమయంలో వెలకట్టలేని సేవలు అందించి మంచి పేరు సంపాదించుకున్నారన్నారు. ఇతర వైరస్లలాగే కరోనాతో సహజీవనం చేయాల్సిందని, టీకా వచ్చిందన్న ధీమాతో నిర్లక్ష్యంగా ఉండడం ఎంతమాత్రం సరికాదన్నారు ఈటెల. మన జీనోమ్ ఇవ్వమని చెప్పి మనం భావించడం, రాకెట్ సైన్స్ ఇవ్వమని చెప్పి భావించడం, కంప్యూటర్ సైన్స్ ఇవ్వమని మనం భావించడం, మనిషి ప్రకృతినే ఛాలెంజ్ చేయగలిగినటువంటి దశకు ఎదిగిందని చెప్పి మనం భావించడం. అసోం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మంగళవారం తేజ్పూర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు. అసోంలో పౌర సవరణ చట్టాన్ని నిలిపివేస్తామని హామీ ఇచ్చారు. ఆమె ప్రతి గృహిణికి గృహిణీ సమ్మాన్ పథకం కింద నెల నెల 2,000 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. టీ తోటల్లో పనిచేసే కూలీలకు రోజుకు 365 రూపాయల చొప్పున కూలీ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. కొత్తగా 5 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని, ప్రతి నెల ఇంటింటికి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం మల్లాపూర్, కటికనపల్లి, బొట్లవనపర్తి, దొంగతుర్తి గ్రామాల్లో పర్యటించిన మంత్రి ఆయా గ్రామాల్లో రైతు వేదికల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి రైతులకు తీవ్రమైన అన్యాయం చేసిందన్నారు. దేశంలోకెల్లా కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి రైతులకు ఎంతో మేలు చేస్తుందన్నారు. ఒక క్రమ పద్ధతులలో గత 7 సంవత్సరాల నుంచి ఆర్థికంగా రైతు ఎదగడం ద్వారా మరి ఆ గ్రామం కానీ, మండలం కానీ, ఆ జిల్లా, రాష్ట్రం కూడా బాగుపడుతున్నటువంటి ఒకే ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం మన కేసీఆర్ గారు అనే విషయం మీ అందరికీ కూడా తెలుసు. అంతకుముందు రైతులే భూమి శిస్తు కట్టుండేది, రైతులు నీళ్ల తీరువా శిస్తు కట్టుండేది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత భూమి శిస్తు రద్దయింది, నీటి తీరువా శిస్తు రద్దయింది. మరి అన్ని ప్రాంతాలకు నీళ్లు ఇవ్వడం కోసం బ్రహ్మాండమైన ప్రణాళికతోటి ఇలా ప్రాజెక్టుల నిర్మాణం చేసుకొని అన్ని ప్రాంతాలకు నీళ్లు ఇచ్చేటువంటి, సాగునీరు అందించేటువంటి ప్రయత్నం చాలా గొప్పగా ఈ 6 సంవత్సరాల్లో జరిగినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి అడ్వకేట్లతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ వాణీదేవి గెలుపు కోసం సహకరించాలని కోరారు. ముద్రా రుణాల మంజూరులో తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు ఆయన. ముద్ర రుణాల మంజూరులో బీజేపీ పాలిత రాష్ట్రాలకే కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని విమర్శించారు. ఈ విషయంలో తెలంగాణకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన 68 లక్షల మందికి ఇవ్వాల్సిండగా 40.9 లక్షల మందికే ఇచ్చారని, మిగతా 28 లక్షల మందికి రుణాలు మంజూరు చేయాలన్నారు. రుణాల లక్ష్యాలను బ్యాంకుల వారీగా నిర్దేశించి అమలు చేయాలని, రాష్ట్రంలో అర్హులైన చిరు వ్యాపారులు, నిరుద్యోగులకు ముద్ర పథకం కింద వెంటనే వ్యక్తిగత రుణాలు ఇవ్వాలని కోరారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటివరకు ఇవ్వకుండా నిరుద్యోగులను, యువతను మోసం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. వికారాబాద్ జిల్లా తాండూరులో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన టీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతి నిరుద్యోగికి టీఆర్ఎస్ ప్రభుత్వం బాకీ పడుందన్నారు. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు సిద్ధాంతాలను నమ్మివచ్చిన వ్యక్తిని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన గెలిపిస్తే నిరుద్యోగులు, యువత తరపున గొంతెత్తుతారన్నారు. ఇలా సూర్యాపేట జిల్లాలో ఎస్సీ మోర్చా కార్యకర్తలు 3 పోలీస్ స్టేషన్ మార్చుకుంటూ కన్న గంటలు కొట్టుకుంటూ తీసుకుపోయి జైలు పెట్టారా? ఎవరి కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేయాలి, మీకోసం చేయగలి, పీఆర్సీ కోసం చేయగలం, నిరుద్యోగ వృత్తి కోసం చేయగలం, వారి ఉద్యోగాల కోసం, రిక్రూట్మెంట్ కోసం చేయగలం తప్ప సొంత పదవి కోసమో దేనికోసమో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేయగలరు. తెలంగాణ విద్యుత్ శాఖపై చైనా హ్యాకర్ల కన్ను పడింది. తెలంగాణ ట్రాన్స్కో సర్వర్లు హ్యాక్ చేసేందుకు హ్యాకర్లు ప్రయత్నించారు. దీన్ని గమనించిన కంప్యూటర్ ఎమర్జెన్సీ టీం తెలంగాణ విద్యుత్ శాఖకు హెచ్చరికలు జారీ చేసింది. సర్వర్లు, కంట్రోల్ ఫంక్షన్స్ గమనించాలని CERT సూచించింది.
ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ వెబ్సైట్లో యూజర్ ఐడి పాస్వర్డ్లను మార్చారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ట్రాన్స్కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు హ్యాకర్ల విషయంలో అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు. చైనా హ్యాకర్లపై కేంద్రం అప్రమత్తం చేసిందన్నారు. రాష్ట్ర సర్వర్లపై హ్యాకింగ్కు పాల్పడి విద్యుత్ వ్యవస్థను ప్రభావితం చేసే ప్రయత్నం జరిగినట్లుగా తెలిపిందన్నారు. కొన్ని సబ్స్టేషన్లలో థ్రెట్ యాక్టర్ ప్రవేశించినట్లుగా తెలుస్తోందని, కేంద్ర సమాచారంతో సాంకేతిక విభాగం అప్రమత్తమైందన్నారు. గ్రిడ్ అధికారులు నిపుణులతో సమావేశం నిర్వహించి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగాల కల్పన విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ప్రజల్ని మోసం చేస్తున్నాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గాంధీభవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును తప్పుపట్టారు. అధికారంలోకి రాగానే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పిన మోదీ సర్కార్ ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తోందని విమర్శించారు. కేంద్రంలో ఈ పరిస్థితి నెలకొంటే తెలంగాణలో సీఎం కేసీఆర్ తీరు మరోలా ఉందని భట్టి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 1.90 లక్షల ఉద్యోగాలున్నాయని పీఆర్సీ కమిషన్ నివేదిక సమర్పించిందని, అయినా ఉద్యోగాల కల్పన విషయంలో మంత్రి కేటీఆర్ తప్పుడు లెక్కలు చెప్తూ యువతని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ టీఆర్ఎస్ పార్టీలకు పట్టభద్రులు ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. రెవెన్యూ ట్రైబ్యునళ్లలో విచారణ తర్వాతే వివాదాలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎలాంటి విచారణ లేకుండానే రెవెన్యూ ట్రైబ్యునళ్లు వివాదాల్ని తేలుస్తున్నాయంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. వివాదాలకు సంబంధించి ఇరువైపులా వాదనలకు అవకాశం ఇవ్వాలని తెలిపింది. ఇప్పటివరకు విచారణ లేకుండా రికార్డుల ఆధారంగా పరిష్కరించిన కేసులు, పెండింగ్ కేసుల వివరాల్ని తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జిల్లాల వారీగా ట్రైబ్యునళ్లలో ఉన్న పెండింగ్ కేసులు పరిష్కరించినవి, బదిలీ చేసిన కేసులు వివరాలతో కూడిన నివేదికను ఈ నెల 18లోగా సమర్పించాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. రెవెన్యూ అధికారుల వద్దనున్న పెండింగ్ ఫిర్యాదులన్నీ ట్రైబ్యునళ్లకు బదిలీ చేసినట్లు చెప్పారు. బదిలైన వాటిలో ఎక్కువ శాతం కేసులు పరిష్కారం అయ్యాయన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వందే భారత్ మిషన్ కింద విదేశాల్లో చిక్కుకుపోయిన 60 లక్షల మందికి పైగా భారతీయులు ఇప్పటిదాకా స్వదేశానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఈ మిషన్కి సంబంధించి 8వ దశ కొనసాగుతోంది. ఈ వివరాలను పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 2020 మే 6న 64 విమానాల్లో 12,800 మంది ప్రయాణికులతో వందే భారత్ మిషన్ ప్రారంభమైందని, నాటి నుంచి 60 లక్షల మంది స్వదేశానికి తీసుకొచ్చామని మంత్రి వెల్లడించారు. ఈ మిషన్ కింద అంతర్జాతీయ ప్రయాణాలన్నీ సులభతరం చేశామని, ప్రస్తుతం 8వ దశ మిషన్ కొనసాగుతోందని మంత్రి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా భారత్లో అంతర్జాతీయ వాణిజ్య విమానాల సర్వీసులపై కేంద్రం మార్చి 31 వరకు ఆంక్షల్ని పొడిగించింది. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కాంప్లెక్స్ ఎరువుల ధరలను పెంచేది లేదని భారత రైతుల ఎరువుల సహకార సంస్థ ఇఫ్కో ప్రకటించింది. డీఏపీ, ఎన్పీకే, ఎన్పీఎస్ ఎరువుల గరిష్ట చిల్లర ధరను ఎట్టి పరిస్థితుల్లో పెంచబోమని స్పష్టం చేసింది. డీఏపీ, ఎన్పీకే, ఎన్పీఎస్ ఎరువుల్ని ప్రస్తుతం ఉన్న ధరకే అందిస్తామని తెలియజేసింది. రైతులకు నిరంతరం సేవలందించేందుకు కట్టుబడున్నామని, పెట్టుబడి ఖర్చులు తగ్గించడమే సంస్థ లక్ష్యమని వెల్లడించింది. గత యాసంగి సీజన్లోనూ కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచలేదని, 2022 వరకు రైతుల ఆదాయం రెట్టింపు కావాలన్న ప్రధాని మోదీ ప్రణాళికలో ఇది భాగమని వివరించింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి సరుకు ధరలు విపరీతంగా పెరిగినా రైతులకు సేవలు అందించాలనే కృతనిశ్చయంతో ధరలను పెంచకూడదని నిర్ణయించామని ఓ ప్రకటనలో తెలిపింది. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో కోవిడ్-19 3వ విడత వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ వ్యాక్సిన్ వేయించుకునేవారు ముందుగా కోవిన్ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. వ్యాక్సినేషన్ కోసం వచ్చేటప్పుడు రిజిస్ట్రేషన్లో నమోదు చేసిన గుర్తింపు కార్డుని తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. క్రికెట్ ఐపీఎల్ 2021కి ఇంకా ఎంతో సమయం లేదు, ఇంకా తేదీలు ప్రకటించలేదు. కానీ ఏప్రిల్ 2వ వారం నుంచి టోర్నమెంట్ ఆరంభమయ్యే అవకాశాలున్నాయి. భారత్లోనే జరుగుతుందని భావిస్తున్న ఐపీఎల్కు ముందు టీమిండియా ఆటగాళ్లందరూ ఫిట్గా ఉండాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ క్రమంలోనే 2020 ఐపీఎల్ నుంచి
బయో బబుల్ ఉంటున్న 10 మంది ఆటగాళ్లలో సాధ్యమైనంత ఎక్కువ మందికి విశ్రాంతి ఇవ్వాలని చూస్తోంది. ఇంగ్లాండ్తో టీ20 సిరీస్కు ఇటీవలే జట్టును ప్రకటించారు. బుమ్రాతో పాటు సిరాజ్కు టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. వ్యక్తిగత కారణాలతో బుమ్రా విజ్ఞప్తి చేయడంతో చివరి టెస్ట్ కంటే ముందు నుంచే బోర్డు అతన్ని జట్టు నుంచి విడుదల చేసింది. అసలు టీ20 సిరీస్ ఆరంభానికి ముందే కావాలంటే విశ్రాంతి తీసుకునే అవకాశం ఆటగాళ్లకు బీసీసీఐ ఇచ్చింది. బయో బబుల్లో ఎక్కువ కాలం ఉండడం వల్ల వచ్చే మానసిక ఇబ్బందుల గురించి అవగాహన కూడా కల్పించింది. ఆటగాళ్లపై భారం పడకుండా ఉండేందుకు బోర్డు ఇప్పటికే బుమ్రా, సిరాజ్లకు ఇంగ్లాండ్తో టీ20ల నుంచి విశ్రాంతినిచ్చింది. ఇక ఇంగ్లాండ్తో జరిగే వన్డే సిరీస్కు రోహిత్ శర్మతో పాటు వాషింగ్టన్ సుందర్, పంత్లను దూరం పెట్టనుంది. మార్చి 23, 26, 28 తేదీల్లో వన్డే మ్యాచ్లు జరగనున్నాయి. అంతకంటే ముందు 12, 14, 16, 18, 20 తేదీల్లో ఇరు జట్లు టీ20 మ్యాచ్లు ఆడతాయి. సోలార్ విద్యుత్ వినియోగంలో వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట వాసులు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తమ గృహ అవసరాలకు వాడుకోవడమే కాకుండా మిగులు విద్యుత్ని ప్రభుత్వానికి విక్రయిస్తూ ఆదాయం కూడా పొందుతున్నారు. వరంగల్ జిల్లాలో అమలవుతున్న ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్పై మరిన్ని వివరాలు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటతో పాటు అర్బన్ జిల్లా పంతనిలో ఒక్కో సోలార్ విద్యుత్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 167 kV, 500 kV సామర్థ్యం గల ఈ 2 ఉపకేంద్రాల్లో సౌర విద్యుత్ విజయవంతంగా ఉత్పత్తి అవుతుంది. ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్ IPDS పథకం కింద కేంద్ర ప్రభుత్వం 2019లో నర్సంపేటలోని విద్యుత్ సబ్స్టేషన్ ఆవరణలో 67 kV సామర్థ్యంతో సౌర విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. సబ్స్టేషన్లో విశాలమైన స్థలం ఉండటంతో ఇక్కడ సోలార్ పవర్ జనరేషన్ స్టేషన్ను ఏర్పాటు చేసింది. 2020లో దీనికి మరో 100 కిలోవాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని జోడించింది. నర్సంపేట టౌన్ పరిధిలో రోజుకు 80,000 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. ఈ సబ్స్టేషన్లో అదనంగా సౌర విద్యుత్ ఉత్పత్తితో ప్రతిరోజు 10,000 యూనిట్ల వరకు విద్యుత్ ఆదా అవుతోంది. మరోవైపు IPDS స్కీమ్ కింద సోలార్ విద్యుత్ ఉత్పత్తికి స్థానిక ప్రజలు, సంస్థలు కూడా ముందుకొచ్చారు. IPDS పథకం కింద 40% సబ్సిడీతో స్థానిక ప్రజలతో పాటు విద్యాసంస్థలు, ఆసుపత్రులు సొంతంగా తమ నివాసాలపై సోలార్ ప్యానెల్ను ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో అంతరాయం లేని నాణ్యమైన సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ తమ అవసరాలకు వాడుకుంటున్నాయి. మిగిలిన విద్యుత్ను ప్రభుత్వానికి విక్రయిస్తూ స్థానిక ప్రజలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు అదనపు ఆదాయం పొందుతున్నాయి. గతంలో ప్రతి నెల ₹1,000 విద్యుత్ బిల్లులను చెల్లించిన ఈ విద్యా సంస్థలు ఇప్పుడు తక్కువ బిల్లు కట్టడమే కాకుండా అదనంగా ఆదాయాన్ని పొందుతూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. సోలార్ ఆర్ రిన్యూవబుల్ ఎనర్జీని మీద ఇంట్రెస్ట్ చాలా ఉండే, ఎందుకంటే రిన్యూవబుల్ ఎనర్జీతోని మనం పొల్యూషన్ తక్కువ చేయొచ్చు. ఈ రోజున్న వాతావరణ మార్పులు అన్నింటికి కూడా, విపరీతమైన వాతావరణం అన్నింటికి కూడా మనం క్రియేట్ చేసే పొల్యూషన్ డే బై డే నెంబర్ ఆఫ్ వెహికల్స్ చాలా ఎక్కువైతున్నాయి. ఈవెన్ పవర్ ప్రొడక్షన్ కూడా మొత్తం కోల్తోనే, మన మేజర్ పవర్ ప్రొడక్షన్ కోలు లేదా ఆటమిక్ ఎనర్జీతో చేస్తున్నారు. వాటితో వచ్చే పొల్యూషనే వీటన్నిటికీ విపరీతమైన మార్పులకు కారణం. మా పాఠశాల లోపల విద్యుత్ సమస్యలను, పెరుగుతున్నటువంటి విద్యుత్ ఛార్జీలను తగ్గించడానికి, తర్వాత ప్రకృతిలో సహజంగా లభించే వనరులైనటువంటి బొగ్గు, నీరు, తర్వాత ఏవైతే వనరులు ఉన్నాయో మనకు అవి వాటి ద్వారా మనం విద్యుత్తును తయారు చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే కాలక్రమంగా మనకు ఏమవుతుందంటే బొగ్గు నిక్షేపాలు తరిగిపోవడం వలన మనకు విద్యుత్ అనేది సమస్య, తీవ్రమైన సమస్య భవిష్యత్తులో ఏర్పడే అవకాశం ఉన్నదనే ఉద్దేశంతో మేము సౌరశక్తి ద్వారా, అంటే సూర్యుని యొక్క శక్తి ద్వారా మేము సోలార్ ప్లాంట్ను మేము ఏర్పాటు చేసి స్కూల్ లోపల విద్యుత్తును మేము ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మారిటైమ్ ఇండియా సమిట్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
2030 నాటికి 23 జలమార్గాలు అందుబాటులోకి తేవడమే లక్ష్యమని వెల్లడి. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు కసరత్తును ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం సుంకాల తగ్గింపుపై ఆర్థిక శాఖ మంతనాలు, ఒపెక్ దేశాలతో త్వరలో సమావేశం కానున్న భారత్. రోజువారీ కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోందన్న కేంద్రం, మరణాల సంఖ్య కూడా తగ్గుముఖం పడుతోందని వెల్లడి. కరోనా వ్యాక్సిన్ తొలి డోసును వేయించుకున్న మంత్రులు, వ్యాక్సిన్ వచ్చినా కరోనా జాగ్రత్తలు పాటించడంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచన. ఉద్యోగాల కల్పన విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతను మోసగిస్తున్నాయన్న భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపు.